హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా మమ్మీ చాలా సింపుల్గా చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించారు. చాలా ఈజీ ప్రాసెస్. డెఫినెట్గా ఒకసారి చూసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డెఫినెట్గా చేయండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 3 చిన్న టీ గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నారు అండ్ అలానే ఒక హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేశారు. ఎక్స్ట్రా పిండి ఉంటే బెస్ట్ అని చెప్పి నానిన తర్వాత మనము బియ్యం పిండిని జల్లించుకున్నప్పుడు కొంచెం రవ్వ మిగులుతుంది. సో అందుకని ఎందుకన్నా బెస్ట్ అని చెప్పి కొంచెం ఎక్కువ వేసానని చెప్పారు. అండ్ నీట్గా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇట్లా చూడండి మనకి మంచిగా నానిపోతాయి. అండ్ నానిన తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ వాష్ చేసుకున్న బియ్యంని స్ట్రైనర్లో వేసేసుకుంటున్నాము. మనకి వాటర్ ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా కిందకి వెళ్ళిపోతుందనమాట. ఒకవేళ ఇలాంటి స్ట్రైనర్ లేకపోయినా పర్వాలేదు, మనం చిల్లులు గిన్నె యూస్ చేస్తాం కదా, దాంట్లో కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇట్లా వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది అనమాట. దీని తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకోవాలి. ఈ బియ్యం మొత్తం వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మనకి క్లాత్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి సో మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇట్లా పెట్టుకున్న తర్వాత కొంచెం సేపటికి మనకి ఎక్సెస్ వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ మరీ పొడిగా లేదు, అట్లా అని మరీ తడిగా కూడా లేదనమాట. ఇలాంటి స్టేజ్లో మనము మిక్సర్ జార్లోకి వేసేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా అంటే చాలా స్మూత్గా ఎక్కడ కూడా మనకి బియ్యం అనేది రాకుండా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా మిక్సీ పట్టించుకున్న తర్వాత కూడా మనకి ఏంటంటే అక్కడక్కడ బియ్యం ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇట్లా చూపిస్తున్నట్టు మనం దీన్ని కొంచెం జల్లించేసుకుంటే సో దట్ మనకి సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ బియ్యం పిండి మాత్రమే వస్తుంది అండ్ బియ్యం ఎక్కడా కూడా రాకుండా ఉంటుంది. అందుకని చెప్పి ఇట్లా చూపిస్తున్నట్టు జల్లించుకొని తీసుకున్నాము. అండ్ ఇట్లా జల్లించుకున్న బియ్యం పిండిలో ఇట్లా చూపిస్తున్నట్టు హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేసుకోవాలంట. ఇట్లా చేసుకోవడం వల్ల మనకి ఆ తడి అనేది మనకి మాయిస్ట్ అనేది దాంట్లో లాక్ అయిపోతుంది అనమాట. అండ్ దానిపైన మళ్ళీ ఇంకొక ప్లేట్ కప్పేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం నెయ్యి వేస్తున్నాం. కొంచెం ఎక్కువ నెయ్యి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. దీంట్లోకి మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎన్నో కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. సో అందుకని చెప్పి ఇట్లాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెడుతున్నారు. అండ్ మనకి నెయ్యి మంచిగా కాగిన తర్వాత దీంట్లోకి ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో కొంచెం వేగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ చేంజ్ అవుతుంది అండ్ అలానే కొబ్బరి ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవ్వవు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లోకి మనము కావాలి అంటే కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. బట్ ఇక్కడ మేము కొంచెం యాడ్ చేస్తున్నాం, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. మనకి జీడిపప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. జస్ట్ ఒకసారి అట్లా మిక్స్ చేసేసుకొని ఇట్లాగా వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం గసగసాలు వేస్తున్నాము. గసగసాలు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ మనకి చలిమిడిలో. సో డెఫినెట్గా గసగసాలని కూడా ఒక 1 స్పూన్ అట్లాగా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో పాపీ సీడ్స్ కూడా వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనం లాస్ట్లో చలిమిడిలో యాడ్ చేసుకుంటాము. అండ్ ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లోకి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవడానికి మనము షుగర్ వేసుకుంటున్నాము. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యంని మెజర్ చేసుకున్నామో అదే గ్లాస్తో షుగర్ని కూడా మెజర్ చేసుకొని తీసుకుంటాము. మనం తీసుకుంది 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యం కాబట్టి దానికి 1.5 గ్లాస్ ఆఫ్ షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ మనకి ఇక్కడ కొంచెం బియ్యం అనేది ఎక్స్ట్రా వేసాం. అదేంటంటే కొంచెం మిగులుతుందనమాట. అవసరం అయితే కొంచెం ఎక్స్ట్రా బియ్యం పిండి ఉంటే బెస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేశారు. అండ్ దీంట్లోకి కొంచెం వాటర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత మనము షుగర్ సిరప్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మరీ గట్టిగా అయిపోతుందనమాట ఎక్కువ పాకం వచ్చేస్తే. సో ఎక్కువ పాకం రానియకుండా లేత తీగ పాకం అంటారు కదా, సో ఇట్లా చూపిస్తున్నట్టు 1 స్ట్రింగ్ రావాలన్నమాట. సో 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీన్ని రానివ్వాలి పాకం అనేది. లేదు మనకి అర్థం కావట్లేదు అనుకుంటే ఒక బౌల్లోకి కొంచెం వాటర్ తీసుకొని ఇట్లా పాకం వేసుకుంటే అది షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట వాటర్లో. సో అట్లాగా మెల్ట్ అవ్వకూడదు అనమాట. సో అప్పటి వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇక్కడ
మనం వేసుకున్న షుగర్ సిరప్ వాటర్లో ఇక్కడ మెల్ట్ అవ్వకుండా చిన్నగా మనకి పాకంలాగా వచ్చిందనమాట, సాఫ్ట్ పాకంలాగా. సో అట్లా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒక చిన్న బాల్, సాఫ్ట్ బాల్ లాగా రావాలి, అట్లా అని మరీ హార్డ్గా రాకూడదనమాట. జస్ట్ ఇక్కడ చూడండి మెల్ట్ అయితే అవ్వట్లేదు, మనకి సపరేట్గా వచ్చేస్తుంది. అట్లా సపరేట్గా వస్తే సరిపోతుంది అనమాట. జస్ట్ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అనమాట. ఇంక ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి కొంచెం ఇలాచీ ఫ్లేవర్ వేసుకుంటున్నాము. టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి జస్ట్ కొంచెం యాలకుల పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ షుగర్ సిరప్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా చూపిస్తున్నట్టు ఒక హ్యాండ్తో ఇట్లా కొంచెం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కడ ఉంటలేం లేకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి కన్సిస్టెన్సీ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇట్లా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఇంకా లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ కన్సిస్టెన్సీ ఏంటంటే మనకి కొంచెం లూజ్గానే ఉండాలి, ఎందుకంటే కొంచెం చల్లారే కొద్దీ మనకి చాలా హార్డ్గా గట్టిగా అయిపోతుందన్నమాట. సో అందుకని దానికి తగినట్టు, కన్సిస్టెన్సీకి తగినట్టు మనం బియ్యపిండి వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి మనము కొంచెం సాఫ్ట్గానే ఉంచేసాము, మరీ హార్డ్గా అయిపోతే కూడా బాగోదన్నమాట. అండ్ మనకి చల్లారే కొద్దీ కూడా చాలా హార్డ్ అయిపోతుంది అండ్ మంచిగా బాల్ లాగా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. చూడటానికి చాలా సింపుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.